డైవర్సిఫికేషన్ అనగానే చాలా మంది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, అలాగే కమోడిటీస్ కొత్తగా వస్తున్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పోర్ట్ఫోలియోలో ఈ మధ్య గోల్డ్, సిల్వర్ యాడ్ చేయడం మొదలు పెట్టారు. సో అలాగే ఇండెక్స్ ఫండ్స్ అంటారు, ఈటీఎఫ్స్ అంటారు. ఇట్లా కాదండి డైవర్సిఫికేషన్. ఇలా డైవర్సిఫికేషన్ చేసినంత మాత్రం మనకి రిటర్న్స్ ఎక్కువ రావు. ప్రాపర్గా మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంత పార్ట్ ఆఫ్ ఎస్ఐపిస్ కానివ్వండి, లంసమ్ అమౌంట్ కానివ్వండి గ్రోత్లో ఉందా లేదా, కొంత పార్ట్ ఆఫ్ ద అమౌంట్ మనకి క్వాలిటీలో ఉందా లేదా, అలాగే కొంత పార్ట్ ఆఫ్ ద అమౌంట్ మొమెంటంలో ఉందా లేదా, అలాగే వాల్యూలో ఉందా లేదా. ఈ 4 పారామీటర్స్ కూడా మీరు బాగా ఆలోచించుకోవాలి. ఇట్లా కనుక మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటే కనుక పోర్ట్ఫోలియో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే మనం వస్తుంది. మార్కెట్లో చూడండి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న 5 ఫండ్స్ అయితే 5 ఫండ్స్ ఉంటాయో, సపోజ్ ఆ 5 ఫండ్స్ పైకి వెళ్ళిపోకూడదు, అట్లీస్ట్ ఒక ఫండ్ డౌన్లో ఉండాలి. ఎందుకు అంటే అది ఆ స్ట్రాటజీ వేరేగా ఉందని అర్థం. సో రేపు మార్కెట్ టర్న్ అరౌండ్ అయినప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో లో పర్ఫార్మెన్స్ ఫండ్ అమాంతం అది పైకి వెళ్తుంది, మళ్ళీ ఆ 5 ఫండ్స్ కొంచెం కిందకు వస్తుంటాయండి. అందులో రొటేషన్ జరుగుతుంటుంది మార్కెట్లో. సో అదండి ఎప్పటి నుంచి చూసుకోండి డైవర్సిఫికేషన్ అనగానే లార్జ్, మిడ్, స్మాల్ అలా కాకుండా వాల్యూ, మొమెంటమ్, గ్రోత్, అలాగే క్వాలిటీ ఇట్లాంటి స్ట్రాటజీస్లో కనుక మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.